హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జైనందన్ ఆటో డ్రైవ్ చేస్తూ జానుని కాలేజ్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాడు. సార్, ఇంకా 2 మినిట్సే ఉంది, త్వరగా పోనివ్వండి సార్ అని జాను చెప్తూ ఉంటుంది. సరే జాను అని చెప్పి జైనందన్ అంటూ ఉంటాడు. ఇక జాను కంగారు పడుతూ ఉంటుంది. ఇక మరోవైపు విశాలాక్షి ఒంటరిగా కూర్చొని ఉంటుంది. సిద్ధు గ్యారేజ్కి వెళ్ళాడు. గ్యారేజ్లో ఖచ్చితంగా శ్రీకాంత్ యాక్సిడెంట్కి కారణం సిద్ధువే అని తెలుసుకుంటాడు. సిద్ధు అప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? హరీష్ని కాపాడటం కోసం తప్పు చేసిన వాడిగా సిద్ధు పోలీసులకు లొంగిపోతాడా? సిద్ధుకేమైనా అయితే ఆయన తట్టుకోలేవరు. సిద్ధు పైన పంచ ప్రాణాలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి విశాలాక్షి ఆలోచిస్తూ ఉంటుంది. భగవంతుడా, ఏంటయ్యా ఈ పరిస్థితి? అల్లుడు కావాలా కొడుకు కావాలా అంటే తేల్చుకోలేని పరిస్థితిలో నన్ను నిల్చోబెట్టావు. నేను ఎవరి వైపు ఉండాలి అని చెప్పి విశాలాక్షి ఆలోచిస్తూ ఉంటుంది. సిద్ధుకి ఎట్టి పరిస్థితిలో శిక్ష పడకూడదు. సిద్ధు నేరాన్ని అంగీకరించకూడదు. ఈ పాటికే సిద్ధుకి నిజం తెలిసిపోయి ఉంటుంది. ఆవేశంతో సిద్ధు ఇంటికి వస్తాడేమో అని చెప్పి విశాలాక్షి మనసులో అనుకుంటుంది. సిద్ధుకి నిజం తెలిసినా కూడా ఆ నిజం బయటపడకుండా ఉండాలంటే ఏం చేయాలి అని విశాలాక్షి ఆలోచిస్తూ ఉంటుంది. ఒకే ఒక్క పరిష్కారం ఉంది అని విశాలాక్షి మనసులో అనుకొని తులసి రూమ్ దగ్గరకు వెళ్తుంది. తులసి అని విశాలాక్షి పిలవటంతో ఏంటత్తయ్య అని తులసి అంటూ ఉంటుంది. తులసి, నా పైన కోపంగా ఉందా అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. మీరు ఏం చేసినా కూడా దాని వెనుక ఏదో ఒక కారణం ఉండే ఉంటుందని నాకు తెలుసు. ఎందుకు నన్ను గ్యారేజ్కి వెళ్లకుండా అడ్డుకున్నారు అని చెప్పి తులసి విశాలాక్షిని అడుగుతూ ఉంటుంది. తులసి, ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకో అని చెప్పి విశాలాక్షి అంటుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకేం అర్థం కావట్లేదు అని తులసి అంటూ ఉంటుంది. నా కొడుకు సిద్ధుకి ప్రాణభిక్ష పెట్టు తులసి అని విశాలాక్షి ఏడుస్తూ ఉంటుంది. ఆయనకు నేను ప్రాణభిక్ష పెట్టడం ఏంటి? నాకు మీరేం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లేదు. అసలు మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు అని తులసి అంటూ ఉంటుంది. తులసి, ఖుషి తండ్రి అదే ఆ శ్రీకాంత్ చనిపోవడానికి కారణం అని విశాలాక్షి అంటూ ఉంటే కారణం అని తులసి అడుగుతూ ఉంటుంది. కారణం సిద్ధు అని విశాలాక్షి చెప్పబోతూ ఉండగా బసవరాజు విశాల అని గట్టిగా పిలుస్తాడు. ఏమైందండి అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. నీతో మాట్లాడాలి, ఇలా రా అని బసవరాజు విశాలాక్షిని పక్కకు లాక్కొని వెళ్తాడు. ఏమైందండి? ఎందుకు అంత స్పీడ్గా నన్ను ఇలా లాక్కొచ్చారు? సిద్ధుకి ఈ పాటికే నిజం తెలిసిపోయి ఉంటుంది. సిద్ధు ఇప్పుడు వచ్చి నిజాన్ని బయట పెట్టేస్తాడండి. అందుకే తులసిని సిద్ధుకి ప్రాణభిక్ష పెట్టమని అడుగుతున్నాను అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది. పిచ్చిదానా, వెర్రిదానా, నీకు చెప్పటం నా బుద్ధి తక్కువైంది. తులసికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? సిద్ధుని ఉరికంబం ఎక్కేదాకా కూడా వదిలిపెట్టదు. పోయి ఆ తులసినే సిద్ధుకి ప్రాణభిక్ష పెట్టమని అడుగుతావా అని బసవరాజు అంటూ ఉంటాడు. ఇంకేం చేయమంటారండి మరి? నాకు నా కొడుకుని కాపాడుకోవడం కోసం ఇంతకు మించి పరిష్కారం దొరకట్లేదండి అని విశాలాక్షి అంటూ ఉంటుంది. వస్తే మొద్దు, నువ్వు సైలెంట్గా ఉండవే. సిద్ధుని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. నేను అక్కడ అంతా సెట్ చేశాను. సిద్ధుకి ఎట్టి పరిస్థితిలో యాక్సిడెంట్ చేసింది తనేనని తెలియకుండా మేనేజ్ చేశాను అని బసవరాజు చెప్తూ ఉంటాడు. నిజమండి మీరు చెప్పేది అని విశాలాక్షి అంటూ ఉంటుంది. అవును అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. సరే అండి, చాలా మంచి వార్త చెప్పారు. ఇప్పటి వరకు సిద్ధుకి శిక్ష పడుతుందేమోనని నా మనసంతా ఆందోళనగా ఉంది. ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నానండి అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. ఇక తులసి, ఇదేంటి అత్తయ్య ఏదో ఆయనకు ప్రాణభిక్ష పెట్టమని నన్ను అడుగుతుంటే మావయ్య వచ్చి అత్తయ్యను లాక్కెళ్ళారు. ఆయనకు నేను ప్రాణభిక్ష పెట్టడం ఏంటి? అసలు ఏ విషయం గురించి అత్తయ్య నాతో మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కావట్లేదు. ఇంతలో సడన్గా మావయ్య రావటం ఏంటి? అత్తయ్యను లాక్కొని వెళ్ళటం ఏంటి? ఏం జరుగుతుంది? సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో జరుగుతుంది అని తులసి తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు సిద్ధు ఇంటికి వస్తాడు. నానా నానా అని బసవరాజుని పిలుస్తూ ఉంటాడు. ఏంట్రా సిద్ధు అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. నానా, మీ మాట కాదని వెళ్ళినందుకు నన్ను క్షమించండి అని చెప్పి సిద్ధు అంటాడు. పర్వాలేదులే సిద్ధు అని బసవరాజు అంటాడు. నానా, మన కారు ఒకటి యాక్సిడెంట్ అయిందే, 8389 కార్ నంబర్. ఆ కారు ఎక్కడుంది నానా అని సిద్ధు అంటూ ఉంటాడు.
బసవరాజు ఆలోచిస్తూ ఉంటాడు. మిమ్మల్ని నాన్న అడుగుతుంది. అప్పుడు యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ కారు కనిపించకుండా పోయింది. ఆ కారు ఎక్కడుంది నాన్న అని సిద్ధు అంటూ ఉంటాడు. ఆ కారుని అప్పుడే అమ్మేశాన్రా అని బసవరాజు చెప్తూ ఉంటాడు. అమ్మారా అని సిద్ధు అంటూ ఉంటే, అవునరా, ఇప్పుడు నీకు ఆ కారు ఎందుకు గుర్తుకొచ్చింది అని బసవరాజు అంటూ ఉంటాడు. నానా, అదే నెంబర్ ప్లేటు నాకు ఈరోజు గ్యారేజ్లో కనిపించింది అని సిద్ధు అంటాడు. దాంతో బసవరాజు షాకింగ్గా సిద్ధు వైపు చూస్తూ ఉంటాడు. కారు కనిపించిందా లేకపోతే నెంబర్ ప్లేట్ కనిపించిందా సిద్ధు అని బసవరాజు అంటూ ఉంటే, నెంబర్ ప్లేట్ మాత్రమే కనిపించింది నాన్న అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఏమో సిద్ధు, ఆ కార్ని అప్పుడే అమ్మేశాము, ఎవరి దగ్గర ఉందో కూడా ప్రస్తుతం తెలీదు అని బసవరాజు చెప్తూ ఉంటాడు. సరేలే నాన్న అని సిద్ధు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తులసి కీర్తి సిద్ధుకి ఎదురుగా వచ్చి ఏదైనా డీటెయిల్స్ తెలిసాయా అని అడుగుతూ ఉంటారు. ప్రస్తుతానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు, కానీ రేపు మళ్ళీ వెళ్తాను, ఏదో ఒక ఇన్ఫర్మేషన్ సంపాదించుకొని వస్తాను, హరీష్ని నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను, మీరిద్దరూ కంగారు పడకండి అని సిద్ధు తులసికి కీర్తికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు జయనందన్ చాలా స్పీడ్గా ఆటో డ్రైవ్ చేస్తూ జానుని కాలేజ్ దగ్గరకు తీసుకొని వస్తాడు. సార్ పదండి సార్, త్వరగా గేట్కి లాక్ వేసేస్తున్నారు అని జాను అంటుంది. ఇక అప్పటికే కాలేజ్ గేట్కి లాక్ చేసేస్తారు. ప్లీజ్ నన్ను లోపలికి వెళ్ళనివ్వండి అని జాను రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. లేట్ అయిపోయింది, లాక్ చేసేసాము, లోపలికి వెళ్ళటం కుదరదు అని సెక్యూరిటీ చెప్తూ ఉంటుంది. 1 మినిటే కదా ప్లీజ్, ఈ ఎగ్జామ్ నాకు చాలా ఇంపార్టెంట్ అని జాను అంటూ ఉంటుంది. అప్పుడే ప్రిన్సిపల్ బయటకు వస్తాడు. సార్ 1 మినిటే లేట్ అయింది, ప్లీజ్ సార్ నన్ను లోపలికి వెళ్ళనివ్వండి అని జాను అంటూ ఉంటుంది. 1 మినిట్ అయినా లేటే కదా, లేటుగా రావటం నీ తప్పు, ఇప్పుడు నన్ను రిక్వెస్ట్ చేసి కూడా ఎలాంటి ఉపయోగం లేదు, ఇక నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు అని ప్రిన్సిపల్ చెప్తూ ఉంటాడు. సార్ నా జానుని ఎగ్జామ్ రాయనివ్వండి, కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను అని జయనందన్ ప్రిన్సిపల్ కాళ్ళు పట్టుకుంటాడు. సార్ ఏం చేస్తున్నారు సార్ అని జాను అంటూ ఉంటుంది. జాను, నువ్వు ఎగ్జామ్ రాయటం ముఖ్యం, ఇది కాదు ముఖ్యం అని జయనందన్ అంటూ ఉంటాడు. నా కాళ్ళు పట్టుకోవడం కాదు, 100 గుంజీలు తీయాలి అని చెప్పి ప్రిన్సిపాల్ చెప్తూ ఉంటాడు. నేను తీస్తాను అని చెప్పి జయనందన్ అంటాడు. వద్దు సార్ ప్లీజ్ సార్ అని జాను అంటూ ఉంటే, జాను పర్వాలేదు, 100 గుంజీలే కదా, ఇలా తీసేస్తాను అని జయనందన్ గుంజీలు తీస్తూ ఉంటాడు. ప్రిన్సిపల్ జయనందన్ గుంజీలు తీస్తూ ఉంటే చూసి సంతోషపడుతూ ఉంటాడు. గతంలో జయనందన్ ప్రిన్సిపల్ని వేధించిన విషయాలను ప్రిన్సిపల్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. సార్ 100 గుంజీలు పూర్తయిపోయాయి, జానుని ఎగ్జామ్కి వెళ్ళనివ్వండి సార్ అని జయనందన్ ప్రిన్సిపల్ని అడుగుతూ ఉంటాడు. 100 గుంజీలే కాదు, పనిష్మెంట్ పూర్తిగా పోవాలంటే నీ ముక్కుని నేలకు ఆనిచ్చాలి అని చెప్పి ప్రిన్సిపల్ చెప్తూ ఉంటాడు. వద్దు సార్, నా కోసం ఇదంతా చేయొద్దు అని జాను అంటూ ఉంటుంది. జాను చెప్పాను కదా, నువ్వు ఎగ్జామ్ రాయటమే నాకు ఇంపార్టెంట్, ఇదేది కాదు అని జయనందన్ తన ముక్కుని నేలకు వాల్చి అటు ఇటు రుద్దుతూ ఉంటాడు. అది చూసి ప్రిన్సిపల్ సంతోషపడుతూ ఉంటాడు. సార్ ఇప్పటికైనా మీ ఈగో సాటిస్ఫై అయ్యిందా, నన్ను ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళనిస్తారా అని జాను అంటూ ఉంటుంది. సెక్యూరిటీ గేట్స్ ఓపెన్ చేయండి అని ప్రిన్సిపల్ చెప్పడంతో సెక్యూరిటీ గేట్స్ ఓపెన్ చేస్తారు. జాను లోపలికి వెళ్తూ జై సార్ సారీ అని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి జాను, వెళ్ళు అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు. ఆల్ ది బెస్ట్ జాను, నువ్వు ఎగ్జామ్ బాగా రాయాలి అని జయనందన్ చెప్తూ ఉంటాడు. మీకోసమైనా నేను ఎగ్జామ్ బాగా రాస్తాను, ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాను సార్ అని జాను లోపలికి వెళ్ళిపోతుంది. ఇక జయనందన్ అలానే జాను వైపు చూస్తూ ఉంటే, ఒక ప్రిన్సిపల్తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో నీకు చూపించాననుకుంటా, అర్థమైందనుకుంటా అని ప్రిన్సిపల్ జయనందన్ని అంటూ ఉంటాడు. నేనేంటో నా పలుకుబడేంటో తెలిసి కూడా నాతో ఇలా చేయించావు, నీకు ఖచ్చితంగా నేను విధించే శిక్ష నువ్వు ఎప్పుడూ కూడా అనుభవించి ఉండవు, చూస్తూ ఉండు, త్వరలోనే నీకు ఎలాంటి శిక్ష వేస్తాను అని చెప్పి జయనందన్ ప్రిన్సిపల్కి వార్నింగ్ ఇస్తాడు. నీకు చాతనైంది చేసుకోపో అని ప్రిన్సిపల్ జయనందన్ని అంటూ ఉంటాడు. ఇక మరోవైపు బసవరాజు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. మావయ్య ఏంటి ఫోన్ ఇక్కడ పెట్టి వెళ్ళారు, ఫోన్ రింగ్ అవుతుంది అని తులసి అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఎవరు కనిపించకపోవడంతో ఫోన్ దగ్గరకు వెళ్ళి చూసేసరికి ఫోన్లో సూపర్ నికా అని పేరు పడుతుంది. సూపర్ నికా మావయ్య ఫోన్కి ఫోన్ చేస్తుందేంటి, వీళ్ళు ఏదైనా ప్లాన్ చేసి ఉంటారా అని తులసి తనలో తానే అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి, బసవరాజు గారు, సిద్ధు ఇంటికి వచ్చేసాడా గ్యారేజ్ నుంచి,
ఎలాంటి ఇన్ఫర్మేషన్ సిద్ధుకి దొరకలేదు కదా అని చెప్పి సూపర్ణిక అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న తులసి ఒక్కసారి షాక్ అవుతుంది. అంటే ఆయనకు ఎలాంటి ఆధారం దొరకకుండా మామయ్య సూపర్ణిక జాగ్రత్త పడ్డారన్నమాట అని తులసి తనలో తానే అనుకుంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.